మండల పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు అనవసరంగా ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఇంకొకటి వచ్చేసి కోమల మనసయ్య 10 మీటింగ్ పెట్టారు, లాస్ట్ టైం పెట్టాడు, ఈరోజు పెట్టారు. దానివల్ల ఆయనకి ఏం ఉపయోగం అర్థం కావట్లేదు. అదే అందరూ చెప్పేది ఏమన్నా అమ్ముడు పోతున్నారా, లేకపోతే డబ్బులు తీసుకొని ఇంకో విధంగా చేస్తున్నారా? అసలు పెట్టాల్సిన పని ఏమి? పార్టీకి పని చేయాలి. పార్టీ పని చేయకుండా వ్యక్తులు పనిచేసి వ్యక్తిని విమర్శించకూడదు. అలాగే మా మండలంలో వచ్చేసి చెలపాటి చంద్ర, ఆయనకి ఏమి తెలుసో అసలు దేనికి రావట్లేదు, ఏ ప్రోగ్రాం చేయట్లేదు, మేము ఏ ప్రోగ్రాం పెట్టినా రావట్లేదు. ఆయన మండలం గురించి, పంచాయతీ గురించి, ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నాడు. అసలు నీ పంచాయతీలో నీ వార్డులో నువ్వు చూసుకో, మిగతా అంతా ఏం పని రా. నువ్వు మండలానికి వచ్చేప్పుడు నువ్వు పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడు అందరితో. రేపు నువ్వు పార్టీ ఎవరు గెలిచేది నువ్వు ఈయన ఇప్పుడే డిసైడ్ చేయాలన్నాడు. అసలు ఒక మనిషి మీద జగన్మోహన్ రాజు గారి మీద ఏదో దురుద్దేశం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అది మటుకు పద్ధతి కాదు. మేము ఈరోజు చెప్తున్నాం, మీరు ఏ మీటింగ్ పెట్టినా ఈసారి నుంచి ఖచ్చితంగా మేము దాని వ్యతిరేక మీటింగ్ పెడతాము. ఇంక అంత నుంచి కూడా పోతాము. ఈ 2 మండలాల నాయకుల తరఫున చెప్తున్నాము. మర్యాద కూడా ఉండదు. ఇంకా ఈసారి కానీ మీటింగ్ పెడితే బాగుండదు. పార్టీకి వ్యతిరేకంగా కానీ, జగన్మోహన్ రాజు గారికి వ్యతిరేకంగా కానీ పని చేయొద్దు. మీరు చేసేపటికి ఉండొద్దు. పార్టీకి వ్యతిరేకంగా చేసేపటికి ఉండమాక. పార్టీలో ఎవరు ఉండమంటారు మిమ్మల్ని అసలు? పార్టీలో ఇలాంటి పనులు చేసేపటికి పార్టీకి నష్టము. వేరే వాళ్ళకు ఉపయోగపడతారు కానీ పార్టీకి ఉపయోగపడట్లేదు. మీరు అసలు మండలం గురించి, పంచాయతీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏముంది మీకు అసలు? పార్టీ బలోపేతం. ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది, ఆ ప్రోగ్రాం ఓట్లు తీసేయండి, లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఉంటే మార్చండి, మొత్తం ఆ పనులు చేయండి. ఈ రోత పనులు ఎందుకు మీటింగ్లు పెట్టి దానివల్ల మీకు ఉపయోగం ఏంటి చెప్పండి అసలు? అసలు జగన్మోహన్ రాజు ఎలాంటి వాడు అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కమిషన్ తీసుకుని వీళ్ళకి చెప్పినారా? ఎక్కడ కమిషన్ తీసుకున్నాడు ఆయన? ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన ఎంత చేసినాడో, ఎంత ఖర్చు పెట్టినాడో మాకు తెలుసు. అది పార్టీ ప్రోగ్రాములు కానీ ఇంకోటి మాకు తెలుసు. అయినాయి వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు ఈరోజు డబ్బులు రావట్లేదని చెప్పి అలా చేస్తే బాగుండదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా 2 మండలాల తరఫున చెప్తున్నాము. మీరు కానీ ఈసారి కానీ మీటింగ్ పెట్టి పార్టీకి కానీ జగన్మోహన్ రాజు గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మర్యాదగా ఉండదంటే ఉండదు. ఖచ్చితంగా మేము చెప్తున్నా, దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము. ఏది కావాలంటే అది చేస్తాం. ఇంకా అధిష్టానం దృష్టి కూడా తీసుకొని పోయి ఏ చర్య కావాలంటే ఆ చర్య తీసుకుంటాం. మండలాల తరఫున మర్యాద ఉండి పనులు పట్టుకు మేము చేయమాకండి.